ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదిరిపల్లి నియోజకవర్గంలో 1వ తేదీన పెన్షనర్లకు పెన్షన్ అందించిన ఎమ్మెల్యే. విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన శ్రీరామసేతు కథ నాటకం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. సభికులను ఆకట్టుకున్న విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ నాటకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ పంచాయతీల పరిధిలో పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా నెల మొదటి రోజున ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే పరిపాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుప్రసాద్, తహసీల్దార్ ఖాజాబీ, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉందని చెప్పి 6,000 ఎవరు ఇచ్చినది? చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఇచ్చినది? ఎవరు ఇచ్చినది? చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. చూడండి ప్రపోజల్లో పెట్టండి. ప్రపోజల్ పెట్టి శాంక్షన్లో పెట్టి శాంక్షన్ వస్తాను ఇవ్వండి. ఇస్తాను చదివాను. వచ్చండి అమ్మా మీరు. కొంచెం పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మీకు 4 లక్షలు తీసుకోతాను. శివన్న కొంచెం అటు చూడండి అన్న. 4,000 చూడమ్మా. ఇస్తాను. నాయకత్వం, నాయకత్వం. జై తెలుగుదేశం. అమ్మా పేర్లు కొడుతారు. డబ్బులు ఏడా? చంద్రబాబు నాయుడు సాబ్. చంద్రబాబు నాయుడు సాబ్ చేస్తారు. 6,000 ఇది. నాకు ఇస్తాను. షాజహాన్ బాషా గారి నాయకత్వం. चंद्रबाबु नायडू साहब की 4,000 पहले कितना था पेंशन तिरगो चंद्रबाबु नायडू गाరు ఇస్తాడు. నెక్స్ట్ షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. అశ్వతి మీరేనమ్మా. 4,000 షేక్ షరీఫ్. చంద్రబాబు నాయుడు సభ్యత తీసుకున్నా. బులనోకమ్మా లక్ష్మణ ఇస్తాను. పెద్దప్ప నమస్తే అమ్మా. మర్చిపోతామా? 4,000 బులనోకమ్మా. చంద్రబాబు నాయుడు 4,000 రూపాయమ్మా. చంద్రబాబు నాయుడు సభ్య చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. పార్వతి రామ్మా. యశోదమ్మా రామ్మా. 4,000 కదా. యశోదమ్మ తర్వాత 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను. మోహన్ గారు ఎవరు? నెక్స్ట్ శాంతమ్మ. శాంతమ్మ శాంతమ్మ
नेक्स्ट जी प्रेमिला 4000 है चंद्रबाबु नायडू साहब చేదే నన్ను సర్టిఫికేట్ ఏది తీసుకొని అప్డేట్ చేసి 6000 కానీ 10,000 కంటే ముందరికి వెళ్ళాను పురాణి గవర్నమెంట్ మీకు కింద आता था ఈరోజు మదనపల్లి మండలానికి సంబంధించిన దాదాపు 9 పంచాయతీల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఎక్కడ పోతే కూడా అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా 4,000 ఇస్తా ఉంటే ఇది మాకేనా, 6,000 ఇస్తా ఉంటే ఇది మాకేనా, 15,000 ఇస్తే మాకు 15,000 ఇస్తారా, ఇంట్లో మేము కూర్చున్నాం ఫిజికల్లీ హ్యాండిక్యాప్ గా ఉండే వాళ్లకు ఇంత ప్రత్యేక గుర్తింపు కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉన్నామని చెప్పి ప్రజలందరూ ఆయనకు ఎంతో ఆనందంతో ఒక పండుగ వాతావరణంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. అది ఒక సేవ, ఒక ప్రజలకు సేవ చేసే తత్వం. ఎక్కడ కూడా కానీ ఏ కష్టం పెట్టకుండా ప్రజలకు ఆదుకుంటూ ఎక్కడ ఈరోజు 100 రోజుల్లో ఎవరికి కష్టం కల్పించకుండా సాఫీగా పరిపాలన చేస్తూ ఎక్కడ కూడా కానీ ఇప్పుడు ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వారానికే ఏదైతే ప్రజావేదిక ఒక పెద్ద ఇది ఉంది అదే కూల్చేశారు. దాని తర్వాత ఎక్కడ చూస్తే అక్కడ జేసీబీలు. ఇప్పుడు సిటిఎం 2-1 పంచాయతీకి వెళ్ళాను, అక్కడ చూస్తే కబ్జాలు తాండవం ఆడుతా ఉన్నాయి. 1, 2, 3, 10, 20 ఎన్ని ఉన్నాయి ఎంచుకోవడానికి టైం సాలేదు. అందుకోసం మా నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము వాస్తవాలన్నీ మాట్లాడతాం, ప్రజలు చాలా కష్టంలో ఉండాలని చెప్పి ఒక మనిషి ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. అన్నా మాది 4 కుంటలు, ఇక్కడ ఉన్న సర్పంచ్ బినామీ పెద్దిరెడ్డి బినామీ ఉన్న మనిషి రిపోర్టర్ గా ఉండి ఇన్ని రోజులు మా భూములు కబ్జాలు చేశాడన్నా, మన భూమి ఇప్పించండి అంటే తక్షణం నేను రెవెన్యూ వాళ్ళకి పోలీసుకి చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక్క అడుగు కబ్జా చేస్తే, మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసు, ట్రస్ పాసింగ్, నాన్ అవైలబుల్ కేసు, రిమాండ్ కూడా చేస్తాం. ఏం ములాదనే లేదు, ఎవరైనా కానీ వదిలేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఇవే కాకుండా బీకేపల్లిలో కూడా చాలా మంది భూ కబ్జాలు చేశారు, వాళ్ళకు కూడా జైలు పంపించేది ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పరామర్శించారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని వారు తెలిపారు. లారీ డ్రైవర్ తప్పిదంతోనే రోడ్డు ప్రమాదం సంభవించిందని, దానికి బాధ్యుడైన డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచన ఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ వారిని తిరుపతికి తరలించారు. వారికి ప్రభుత్వం తరపున వైద్యం అందించేలా కృషి చేస్తామని అన్నారు.
7 తేదీ 8 తేదీగా 3 డేస్ సలీం క్లాత్ ఏదన్నా ఉంటే సిటీ స్కాన్ తీసుకెళ్ళండి తీసుకొని పిలుకుంటండి మేడం పడుకో మన డాక్టర్ జ్ఞానేశ్వర్ సాయంత్రం కంప్లీట్ ఒకసారి మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్తో మన మేనేజర్ ఎవరున్నారో లారీ కింద టీవీలో మీద నేను భగవాన్ మాట్లాడుతున్నా బీజేపీ అసెంబ్లీ ఫస్ట్ వాళ్ళకి స్కాన్ చేయండి. చేయకున్నాడు అంతా ఏం పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి. ఏం చూసి JSW సిమెంట్ లారీ మన మదనపల్లి 2 డిపోకి సంబంధించిన ఆర్టీసీ బస్సు టువర్డ్స్ ములకల్చూర్ రోడ్ వెళ్తుంటే సర్కార్ తోపు దగ్గర పూర్తిగా ఈ లారీ డ్రైవర్ ఏం చేశాడంటే తన రోడ్డు వదిలేసి డివైడర్ దాటి టువర్డ్స్ తన రోడ్లో తాను వెళ్తూ ఉంటే ఆర్టీసీ బస్సుకు అక్కడ గుద్దడంతో ఆ బస్సు ఒక్కసారిగా డ్యామేజ్ అయింది. ఆర్టీసీ డ్రైవర్ ఏదైతే రామకృష్ణ ఉన్నాడో అతను చాలా పాత డ్రైవర్, అతను చాలా మంచి డ్రైవర్ కూడా. ఆయన ముందు నుంచి కారులో ఉన్నాడు, మళ్ళీ బస్సులోకి వచ్చాడు. ఎక్కడ కూడా ఆయన తప్పలేదు. ఇది పూర్తిగా ఏదైతే లారీ JSW సిమెంట్ లారీ వల్లనే జరిగింది.
ఆ లారీ డ్రైవర్ పేరు సలీం అని చెప్పారు ఎస్ఐ గారు. తప్పకుండా అతని లైసెన్స్ సస్పెండ్ చేసి ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు 4 పేషెంట్లు సీరియస్ ఉన్నారు. 4కి రెఫర్ చేసినాము. కొంతమందికి సిటీ స్కాన్కి పంపించాము. ఆ స్కాన్ రిపోర్ట్స్ ప్రకారం ఇవి కాకుండా మేల్లో 8 మందికి వచ్చి మేల్ పేషెంట్స్ వచ్చి దీనికి మనం మేల్ వార్డుకి షిఫ్ట్ చేశాము. వాళ్ళకి స్పెషల్ వార్డ్ మెడికల్ సూపరింటెండెంట్ గారు మిగతా మనుషులంతా చూస్తున్నారు. లేడీస్లో 4కి వార్డులో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది. దానికి బాధ్యతగా మెడికల్ సూపరింటెండెంట్ గారు మళ్ళీ సపరేట్గా ఒక డాక్టర్ డెప్యూట్ చేశారు. ఆ డాక్టర్లు పూర్తిగా వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలో వీళ్ళు ఉన్నారు. తప్పకుండా ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు చేసిన డ్రైవర్ పైన తప్పకుండా చర్యలు ఉంటాయి. సబ్ కలెక్టర్ గారు వచ్చారు, ఇప్పుడు మన డిఎస్పీ గారు వచ్చారు. తప్పకుండా ఇప్పటికీ స్ట్రీమ్ లైన్ అయ్యింది. తప్పకుండా వాళ్ళు కావాల్సిన ఏవి ఉన్నా కూడా ఆరోగ్యశ్రీలో కానీ వాళ్ళ మెడికల్ దీంట్లో కానీ సబ్ కలెక్టర్ గారు కూడా కోఆర్డినేట్ చేస్తారు, డిఎస్పీ గారు కోఆర్డినేట్ చేస్తారు. థ్యాంక్ యూ. అంగళ్ళ దగ్గర ఒక ట్రక్ ఏపీఎస్ఆర్టీసీ ఏదైతే ఆలన్పల్లి నుండి అంగళ్ళ వైపు వెళ్తున్నదో దాన్ని ఢీకొట్టి దాదాపు 24 మంది ఇంజ్యూర్ అయితే మనందరినీ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లికి షిఫ్ట్ చేశాము. దాంట్లో 4 క్రిటికల్లీ ఇంజ్యూర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హైయర్ ఇన్స్టిట్యూషన్కి రెఫర్ చేస్తూ న్యూయా తిరుపతికి షిఫ్ట్ చేయడం జరిగింది. అలానే సూపరింటెండెంట్ గారితో ఇప్పుడే మాట్లాడతాను. ఇంకా ఒకరిద్దరి పరిస్థితి కూడా కొంచెం సివియర్గా అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పారు. వాళ్ళని కూడా వెంటనే మనం తగిన చర్యలు తీసుకొని అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ ఇన్స్టిట్యూషన్కి రెఫర్ చేసి వాళ్ళకి అన్ని బెస్ట్ పాసిబుల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ఏదైతే కావాల్సి ఉంటుందో అది అంతా అందియడం జరుగుతుంది. అట్లాగే డిఎస్పీ గారు ఇప్పుడే చెప్పారు, ఎవరైతే ఆ ట్రక్ డ్రైవర్ ఉన్నారో మనకు అటు నుండి మదనపల్లి వైపు వస్తున్నప్పుడు ఓవర్టేకింగ్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల అతను బ్యాలెన్స్ తప్పి ఆర్టీసీకి ఆపోజిట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుని పెట్టాడు. సో అతని మీద కూడా కేసు బుక్ చేసి తగిన చర్యలు తీసుకుంటాము ప్రాపర్ ఎంక్వైరీ చేశాక. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్ ఇంజర్డ్ 100 పర్సన్స్కి మేము ఆల్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని బెస్ట్ పాసిబుల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తాము. ఇక్కడ నుండి హైయర్ ఇన్స్టిట్యూట్ రెఫర్ చేయాల్సినవి రెఫర్ చేస్తాము. అట్లాగే మన డిప్యూటీ డిఎంహెచ్ఓ గారితో కూడా ఇందాకే మాట్లాడాను. ఆయనకు కూడా ఇక్కడ ఎక్స్ట్రా డాక్టర్స్ కూడా డిప్లై చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే ఏవైతే మేల్ వాటికి తక్కువ సివియారిటీ ఉన్న ఇంజూర్డ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే రికవర్ అయ్యి వాళ్ళు మళ్ళీ యథాస్థితిగా నార్మల్గా వచ్చేలాగా మేమంతా ప్లాన్ చేసుకుంటాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇంజూర్డ్ అయిన వాళ్ళకి మనం రెఫర్ చేసిన వాళ్ళకి కూడా ఫాలో అప్ చేసుకొని అందరితో కోఆర్డినేట్ చేసుకొని మేము విల్ డూ అవర్ బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ. 31 మంది దర్శనార్థులు రావడం జరిగింది. దాంట్లో ముగ్గురు సీరియస్గా ఉన్నారు, జరిగింది. మిగతా వాళ్ళని మళ్ళీ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఎముకలు ఎరిగినా బ్రెయిన్ ఇంజరీ అయినా దాన్ని డిసైడ్ చేసి దాని ప్రకారం దానికి వైద్యం చేయడం జరుగుతుంది. డాక్టర్స్ అందరినీ నైట్కి కూడా రోస్టర్ వేసి ఇక్కడే ఉంచడానికి రోస్టర్ వేయడం జరిగింది. మా మ్యాక్సిమం 100% ఎఫర్ట్ పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన శ్రీరామసేతు కథ నాటకం అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు దసరా పండుగ పురస్కరించుకుని రామాయణ మహాకావ్యంలోని ముఖ్య ఘట్టాలతో ఒక నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, డాక్టర్ అజ్మతుల్లా ఖాన్, పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, ప్రిన్సిపల్ నిషిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ నాటకం చూస్తే ఓ సినిమాను తలపించిందని, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉందని కితాబిచ్చారు. అనంతరం పాఠశాల వెలుపల ఏర్పాటు చేసిన రావణాసురుడి ఎమ్మెల్యే బాణం సంధించడంతో అది పేలిపోయింది. మన అంబిషన్ ఎప్పుడు కూడా ఏమంటుంది, లాస్ట్ మనం స్టేట్ లో ఒక మంచి ర్యాంక్ వచ్చినట్లే ఇది పరమ పావనమైన శ్రీరామచరితం. దీనిని మీరు చక్కగా ప్రజలకు విశదంగా తెలియజేయండి. లవుడు కూడా శ్రీ సీతారాముల జీవన ఆదర్శాలను ప్రజలకు తెలియజేస్తాం గురువు గారు అని అన్నారు. శ్రీరామాయణ
కూడా విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలను ఇచ్చాడు. స్వయంవరం ప్రకటించారు. ఎందరో వీరులు శివధనస్సు ఎక్కు పెట్టడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఊగిపోతుండగా దశరథుడు జనకుడు మన్నించమని వేడుకున్నారు. శ్రీరాముడు పరశురామునికి నమస్కరించి, ధనస్సు ఎక్కు పెట్టడమే నా సంకల్పం, అది విరగడం ఈశ్వర పాపం ఎక్కు పెట్టగానే పరశురాముని అహంకారం అణిగి హిమాలయాలకు వెళ్లాడు. శ్రీ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణానికి దశకంఠుడు రావణుడి లంకకు మరణించాడు. శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. రాముడి దర్శనంతో శబరి ఆనందంతో పొంగిపోయింది. సీత కోసం వెతుకుతున్న రాముడికి హనుమంతుడు కలిశాడు. రాముణ్ణి సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్లి సీతమ్మ నగలను రచింది. వైద్యుడు సుషేనుడు ఇచ్చిన మూలిక ఔషధంతో లక్ష్మణుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. శ్రీరాముడు లక్ష్మణుడిని కౌగలించుకుని ఆనందించాడు. మూర్ఛ తేరుకున్న లక్ష్మణుడు వచ్చాడు. రాముడు రావణుడి సారథిని గుర్రాలను చంపి నేడు పోయి రేపు రా అని పలికాడు. రావణుడి ఉదరంలోని అమృత భాండం గుట్టు రాముడికి చెప్పాడు. హనుమంతుడు రామబాణం రావణుని ఉదరం తాకేలా చేయమని వాయుదేవుణ్ణి ప్రార్థించాడు. రావణ సంహారం చేసింది. రావణ సంహారంతో వానర సైన్యం విభీషణాదులు శ్రీరామునికి On this occasion, I requested our honorable శరణాగతి శబరి జటాయుల ద్వారా భక్తిని బోధిస్తుంది. చివరికి దుష్ట జై శ్రీరామ్. Entire management, entire teaching staff, non-teaching staff, especially my అన్నగారు సోదన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై ఉన్నాయి
లాగండి అన్న లాగండి. ఇస్తాను చూడండి. కల్చరల్ అవార్డు స్థాయి కలిగిన పిల్లలందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మొత్తం చేశారు. నిజంగా రామాయణం గురించి చెప్పడానికి పదాలు లేవు. రియల్లీ ఐ అప్రిషియేట్ వీళ్ళు వెనకాల వీళ్ళు ఇంత బాగా తయారు చేసిన మా సేతు సార్ వాళ్ళ అమ్మాయి రియల్లీ అండ్ వాళ్ళ టీంకి అందరికీ నాకు కంగ్రాచులేట్ అందరికీ. ఎందుకంటే ఇంత బాగా మీరు పిల్లలకి కల్చరల్ ప్రోగ్రామ్ లో ఇంత బాగా ట్యూన్ చేశారు. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వచ్చి మా మధు సార్ నవీన్ కూతురు అనుకుంటా. చాలా సంతోషం. అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు రియల్లీ. కాకపోతే ఒక చిన్న ఏమంటే క్యాంపస్ చాలా చిన్నది. ఈ క్యాంపస్ ఇక పంచలా తప్పకుండా దీనికి ఒక ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ ప్లాన్ చేశాం. తప్పకుండా క్యాంపస్ కోసం ప్లాన్ చేస్తాం. క్యాంపస్ ఇంకా అట్లీస్ట్ ఒక 1.5 to 2 acres 2 acres ఏరియాలో క్యాంపస్ ఉంటేనే ఇక ఎందుకంటే సేదన్న ఒక సేవా స్ఫూర్తితో స్కూల్ పిల్లలకు ఫీజులు అన్నింటిలో మాకు ఎంతో ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇన్ కోఆర్డినేషన్ నేను కలెక్టర్ గారికి మాట్లాడి తప్పకుండా ఇది మదనపల్లి పట్టణానికి ఒక మంచి స్కూల్ ఇది. దీనికి అన్ని విధాలుగా క్యాంపస్ పెంచేటట్టుగా ప్లాన్ చేస్తామని చెప్పి సైనిగా తెలియజేస్తూ గంగన్న రెండు పైకి. On the occasion of pre-Dasara festival, our Vice Principal Madam, she has taken a lot of effort, and along with the teachers and students and parents also, to enact the great epics Ramayana in our school campus. The first time we are going to celebrate this, so I requested our Annagaru to bless the children 2 minutes. ఈ 9 రాత్రుల్లో పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఈ ముగ్గురు దేవతలను ఒక్కొక్క దేవతను 3 రోజులు కొలుస్తారు. అట్లా నవరాత్రులు చదువుకు చిహ్నం సరస్వతీదేవి, శక్తికి దుర్గామాత అంటాం, పార్వతీమాత శక్తికి. అదే రకంగా లక్ష్మీమాత ధన. అన్ని రకాలుగా మనకు ఆ మాతలు ఈ నవరాత్రుల్లో భక్తితో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది. అందరికీ కూడా ఈరోజు ఇంతమంది పిల్లలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని ముందస్తుగా ఏర్పాటు చేసినందుకు మళ్ళీ ఒకసారి అభినందిస్తూ మళ్ళీ ఒకసారి నవరాత్రి శుభాకాంక్షలు. విజయ మన స్కూల్ పేరు భారతి మీన్స్ విజయ అంటే తెలుసు. విజయ ఏమి విజయం. భారతి మీన్స్ సరస్వతి. ఇంకోటి మన సాంస్క్రిట్ లో భారతి అంటే విజయం యొక్క వాక్. అంటే మనం ఏం మాట్లాడినా కానీ సార్ అది ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ ఇక్కడ చదివిన పిల్లలంతా కూడా విజయాన్ని ధరించి వాళ్ళ వాక్కుని ఈ సమాజంలోకి తీసుకొని వెళ్తున్నారు. విజయ భారతి మీన్స్ విజయం యొక్క వాక్. మనం విజయదశం ఎందుకు చేసుకుంటాము? ఇండియన్ కల్చర్ లో చెడు మీద మంచి సాధించిన విజయం 9 days చేసుకుంటాం. నవరాత్రులు అని మనం చేసుకుంటాం. ఈ నవరాత్రుల్లో మనం ఏమేమి పోగొట్టుకుంటాము అంటే చెడునంతా పోగొట్టుకుంటాం. విద్యార్థులు ఏమేమి ఉంటాయి, మనం చేయవలసింది ఏమేమి ఉంటాయి?
మనలో లేజినెస్ ఒక చెడు గుణం, టూ మచ్ ఫోన్ వాడటము ఒక చెడు గుణం, అదేవిధంగా చెప్పిన పని చెప్పిన టయానికి చేయకపోవడము ఒక చెడు గుణం. ఇంకా మనకు 9 మీరు ఐడెంటిఫై చేయాలి. 9 నాలో నా విజయానికి అడ్డంగా ఏవైతే ఉన్నాయో ఆ 9ని ఐడెంటిఫికేషన్ చేసి ఈ 9 days లో మీరంతా కూడా వాటి నుంచి బయటకు వచ్చి దెన్ మీరు ఏమవుతారు, అప్పుడు ఏమవుతారు మీరు విజయభారతి స్టూడెంట్స్ విజయం యొక్క వాక్ అవుతారు. అర్థమైందా? అదేవిధంగా మనం ఈ విజయదశమిని ఎవరిని పూజిస్తాము? ఎక్కువగా ఎవరిని పూజించేది? ఎవరిని? మనం దుర్గామాత అంటే మదర్, అంటే ఒక శక్తి స్వరూపుని ఎవరితో పోలుస్తున్నాము? ఒక స్త్రీతో మనం పోలుస్తున్నాం. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాప్రోస్కోపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ల్యాప్రోస్కోపీ యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జమున, సూపరింటెండెంట్ డాక్టర్ రాజు, ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ల్యాప్రోస్కోపీ సేవలు జిల్లా ఆసుపత్రిలో లేకపోవడంతో ప్రజలు బయటకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు ఈ యంత్రం ద్వారా ఈ వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సార్ నెక్స్ట్ అమ్మా నా ఇక్కడ చూడండి. ఇది దీనికి గైనిక్ ఒకటి, రెండు కూడా గైనిక్ ఇప్పుడే ఫేస్ పెట్టాను, ఫేస్ పెట్టాను, ఫేస్ మీ ఫేస్ పెట్టాను. ఆర్డీ చెప్పి ఇంకా ఎంతో 12 పోస్టులు ఉన్నాయి. 12 పోస్టులు మొదలు ఇక్కడ ఫిల్అప్ చేయండి సార్. లోకల్ వాళ్ళకి మళ్ళీ చూస్తే స్టూడెంట్ గారు ఏం లేదంటున్నారు. మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తే 67 మేము రిపోర్ట్ చేస్తాం, ఇప్పుడైతే మాకు లేదు అని చెప్పేసి శ్రీనివాస్ ఫుల్ అయిపోయి ఉన్నాయి, వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వలేదు సార్. మదనపల్లి ఏరియా హాస్పిటల్ ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కాదు, ఇది జిల్లా హాస్పిటల్. ఇది ప్రతిరోజు దాదాపు 1000 నుంచి 1100 మంది ఓపీడీలో పేషెంట్లు వచ్చి జబ్బులు చూపిస్తుంది. ఇక్కడ ఓపీడీలో వాళ్ళ వైద్యరీత్యా పూర్తిగా డాక్టర్లు సహకరిస్తున్నారు. కొత్తగా దాదాపు 63 మంది నర్సెస్ వచ్చారు. పూర్తి స్థాయిగా 100 మంది నర్సెస్ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్ కూడా దాదాపు 80 నుంచి 90 మంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఈ రోజు మదనపల్లి హాస్పిటల్ వచ్చి ఆ రోజు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10, 11, 12 3 సంవత్సరాలు స్టేట్ కంబైన్డ్ స్టేట్ లో ఆరోగ్యశ్రీ ఫస్ట్ వచ్చింది. అటువంటి హాస్పిటల్
రాయలసీమ చదువుల తల్లి అనిబిసెంట్ అని బీటీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు బీసెంట్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన మహానీయురాలు అనిబిసెంట్ అని కొనియాడారు. కేవలం ఉద్యమాలే కాక దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు చేపట్టి ఎందరో పేదల జీవితాల్లో విద్యా జ్యోతిని వెలిగించారని తెలిపారు. ఏం కాదు కూర్చున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది అంతే, ఏం కాదు అయిపోయింది అంతే. మీరు హాయిగా పడుకోవచ్చు. నిద్రపో కావాలంటే కొంచెం అప్లికేషన్ ఫిల్ చేసేది రాలేదు చూడు. ఏం కాదు స్లో ప్రెస్ చేస్తాం కదా. అది కూర్చుని లేడీస్ లా కూడా బీటీ కళాశాలలో అనిబిసెంట్ బర్త్డే సందర్భంగా కళాశాలలోని అమ్మాయిలు అబ్బాయిలు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆమెకు కూడా చాలా ఈ కళాశాల యొక్క కళాశాల మీద ఉన్న అభిమానాన్ని మేమందరూ కూడా చూపించిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నా. అలాగే ఆమె యొక్క మనసుకి శాంతిస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. ఈ కాలేజీ యొక్క పూర్వ వైభవం కోసం ఈ పిల్లలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రక్తదానము అనేది నిజంగా ఒక మనిషికి అవసరం ఎంతవరకు ఉంటుంది అంటే ఏదైనా ఆపద కలిగినప్పుడు రక్తం లేకుండా చనిపోయే వాళ్ళు ఈ దేశంలో ఎంతో మంది ఉంటారు. అనారోగ్య కారణం వల్ల ముఖ్యంగా మహిళలైతే వాళ్ళ యొక్క డెలివరీ సమయంలో కానీ మిగతా అనీమిక్ గా ఉండి వాళ్లకు రక్తం లేక పిల్లల్ని ప్రసవించలేక చనిపోతూ కూడా ఉంటారు. అలాంటి సమయము మరియు యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది రక్తస్రావం ఎక్కువ అయిపోయి రక్తం లేక కూడా చనిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రక్తదానం ఇవ్వడం అనేది మన సమాజంలో ఒక ధర్మం లాగా నేను భావిస్తున్నాను. దళితుల హక్కుల కోసం నిరసన చేస్తే మదనపల్లి డీఎస్పీ కేసు నమోదు చేస్తారని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బెందల గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఎస్పీ నాయకులపై పెట్టిన కేసును నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడుపై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. నిన్నటి రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని చించేసిన సందర్భాన్ని, పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యే దళిత డాక్టర్పై దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం వాస్తవం. భారత రాజ్యాంగం ప్రకారం అది మా హక్కు, మేము చేశాం. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమానికి ముందు అదే ప్లేస్ లో అదే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మేము 8 నిమిషాల పాటు చేస్తే
ఆర్ఎస్ఎస్ పిహెచ్పిఎస్ అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 45 నిమిషాల పాటు వాళ్ళు కూడా ధర్నా చేశారు. అది వాళ్ళ హక్కు, వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు చేసిన ధర్నాకు వ్యతిరేకం కాదు. వాళ్ళు చేసిన ధర్నాకి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. వాళ్ళు లౌడ్ స్పీకర్ పెట్టుకుని ధర్నా చేశారు, రాస్తారోకా చేశారు. వాళ్ళపైన ఏం కేసులు పెట్టలేదు. కానీ మేము చాలా శాంతియుతంగా మేము చేసినటువంటి ధర్నా, దిష్టిబొమ్మల దహనం చేసి మేము చేసినటువంటి ధర్నా పైన మాత్రం మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు గారు మా పైన కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 162/2024, రెండోది 169/2024, ఇలా 2 కేసులు నమోదు చేశారు. ఆయన నేను ఏమడుగుతున్నానంటే, నిజంగా మా పైన కేసులు పెట్టే చిత్తశుద్ధి ఏదో, మీరు దళితులపైన దాడులు చేసే వాళ్ళపైన మీరు వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని వాళ్ళ అరెస్ట్ చూపించడమో లేకపోతే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడమో చేసి ఉంటే ఈ రోజు మేము రోడ్డుపైకి వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే ఇది కుల వివక్ష కాదా? అగ్ర కులాలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయం లాగా కనపడటం లేదా? మీ సామాజిక వర్గానికి సంబంధించిన పైన మీరు కేసులు కట్టరు, అగ్ర కులాలకు సంబంధించిన పైన కేసులు కట్టరు, అదేవిధంగా దళితుల పైన దాడులు చేసిన వారి పైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయరు. అవి కాకుండా మా హక్కును మేము మాట్లాడితే, మేము రోడ్డుపైకి వస్తే, మేము బయటకు వస్తే మా పైన కేసులు కడతారా? ఏదైతే డీఎస్పీ కొండయ్య నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము కూడా చట్టాన్ని ఉపయోగించుకునే ఖచ్చితంగా ఇది చూడండి, నిన్నటి రోజునే మా పైన కేసు నమోదైన తర్వాత నిన్నటి రోజునే మేము చాలా స్పష్టంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కి కొండయ్య నాయుడు పైన ఫిర్యాదు చేశాం. కొండయ్య నాయుడు లాంటి అధికారులని టీడీపీ ప్రభుత్వం వెనుకుంటూ ప్రోత్సహిస్తా ఉంది కాబట్టి ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నా, కొండయ్య నాయుడు లాంటి అధికారులు మీరు అడ్డం పెట్టుకొని చేసే ఈ కార్యక్రమాలకి మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కొండయ్య నాయుడు గారి పైన నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేశాము. అదేవిధంగా హైకోర్టులో ఆయన పైన పిల్లు వేస్తా ఉన్నాము. మేము కూడా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని 120 చాంద్ భాష తెలిపారు. నేడు మదిరేపల్లి పట్టణంలోని స్పోర్ట్స్ మైండ్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ సభ్యులు పాల్గొన్నారు. ఇంప్లిమెంట్స్ అసోసియేషన్ ద్వారా రక్తదాన శిబిరంలో డొనేషన్ డే కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ 11 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్స్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసుకుని ఇటీవల మన పిల్లలు ప్రజలకు అత్యవసర సమయంలో ఈ డొనేషన్ చేసిన బ్లడ్ ప్యాకెట్స్ వాళ్ళకి అత్యవసర సమయంలో ఒక అమృత సంజీవుల మాదిరి వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇంప్లిమెంట్స్ మేనేజర్ డైరెక్టర్ అబూబకర్ గారికి, వారి టీం గారికి మా మదనపల్లి పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇటువంటి ఆర్గనైజేషన్ వారికి మానవత్వంగా మనము వాళ్ళకి కోఆపరేట్ చేయడం ఎంతైనా మనకు అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నాకు ఈ కార్యక్రమం ఇచ్చినందుకు అబూబకర్ గారికి, అలాగే వారి బృందానికి, ఇంప్లిమెంట్స్ ఆర్గనైజేషన్కి మా మదనపల్లి పోలీస్ శాఖ తరఫున నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమం నిర్వహించి మదనపల్లి ప్రజలకు సహాయం చేస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. గత 11 సంవత్సరాల నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారంటే లాభాపేక్ష లేకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ప్రతి ఎవరైనా పని చేయాలంటే లాభం ఉంటేనే వాళ్ళ సహాయం ఉంటే వాళ్ళ ప్రయోజనం ఉంటేనే చేస్తున్నారు. కానీ ఎవరు నిస్వార్థంగా చేయగలుగుతుంది. కానీ ఇంప్లిమెంట్స్ ఆర్గనైజేషన్ చాలా గొప్పగా 11 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంప్లిమెంట్స్ ఆర్గనైజేషన్కి ప్రత్యేక అభినందనలు తెలపాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున నేను ఇంకోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. జాతీయ రక్తదాన దినోత్సవ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇదేం కొత్త కాదు. గత 11 సంవత్సరాల నుంచి రక్తం కొరత వచ్చి ఏ ఒక్క ప్రాణం పోకుండా
హెల్పింగ్ మైండ్స్ చేస్తున్నటువంటి కృషి, హెల్పింగ్ మైండ్స్ అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నటువంటి యువత, రక్తదాతల యొక్క అందరి కృషి వల్లే ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ ముందుకు వెళ్తుంది. అమృత సంజీవిని, ఆపద్ బాంధవులు, రియల్ హీరోలు ఎవరంటే రక్తదాతలు మాత్రమే. ఎందుకంటే తల్లి జన్మనిస్తుంది, రక్తదాత పునర్జన్మనిస్తారు. నిండినటువంటి యువతీ యువకులు అపోహలు పడద్దండి, రక్తదానానికి ముందుకు రండి. ఇలా ఇదే విధంగా గత 11 నెలల నుంచి ఇప్పటికి దాదాపు 25,000 మందికి పైగా రక్తదానం చేయడానికి హెల్పింగ్ మైండ్స్ ప్రేరణ కలిగించింది. హాస్రీసు, కలిగిరి, గురుంకొండ, కలిచర్ల ఈ ప్రాంతాల్లో మొట్టమొదటి రక్తదానం శిబిరం నిర్వహించిన ఘనత కూడా హెల్పింగ్ మైండ్సే. ఇది హెల్పింగ్ మైండ్స్ లో రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాత అందరి కృషి. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు వెళ్తాయి. అదేవిధంగా రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ యాప్ లో కూడా అందుబాటులో ఉంది. దేశంలో ఎక్కడైనా సరే రక్తదాతలుగా నమోదు కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రక్తదాతలుగా నమోదు అవ్వండి. రక్తం కొరత వచ్చి ఏ ప్రాణం కూడా పోకూడదు. యువతీ యువకులు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. మేము పిలవగానే ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వన్ సీఏ చాన్మాస సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి రక్తదాతలందరికీ పేరు పేరున శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తారని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదిరిపల్లి నియోజకవర్గంలో 1వ తేదీన పెన్షనర్లకు పెన్షన్ అందించిన ఎమ్మెల్యే. విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన శ్రీరామ సేతు కథ నాటకం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. సభికులను ఆకట్టుకున్న విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ నాటకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.